ఈయన గారికి చాలా హాబీస్ ఉన్నాయి. ఆ హాబీస్ లో నెంబర్ 1 హాబీ సనాతన ధర్మాన్ని నానా మాటలు అనడం. నెంబర్ 2 హిందూ దేవుళ్ళని తిట్టడం. నెంబర్ 3 ప్రైమ్ మినిస్టర్ ని నానా మాటలు అనడం. అండ్ నెంబర్ 4 టెర్రరిస్టులకి లవ్ లెటర్స్ రాయడం. యా, యు గాట్ ఇట్ రైట్. ఈయన ఉమర్ ఖాలిద్ అని ఒక కరుడుగట్టిన తీవ్రవాదికి ప్రేమ పత్రం రాశాడు. హలో డియర్, డోంట్ వరీ, నువ్వే మా ఇన్స్పిరేషన్, నువ్వే మా హోపు. ఈయన గారికి టెర్రరిస్ట్ ఇన్స్పిరేషన్. దేవుడి నుంచి లేదంటే గొప్ప మనుషుల నుంచి ఇన్స్పైర్ అవ్వడం అనమాట. ఎందుకంటే ఈయన ఏథీస్ట్ కదా. పైగా పాపం ఆయన ధర్మం క్రిస్టియానిటీ, అది కూడా రిజెక్ట్ చేసేసి వచ్చేసాడు. తిట్టడానికి సనాతన ధర్మం ఉంది. సో ఇంకా పొగడ్డానికి మన టెర్రరిస్టు లేదంటే వాళ్ళు నమ్మేవి ఉన్నాయన్నమాట. నేనే గనక ప్రకాష్ రాజ్ అయ్యి ఉంటే, నాకే గనక 2 కూతుర్లు ఉండుంటే, నేను అలా లవ్ లెటర్స్ రాసే బదులు వాడికే ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసేదాన్ని. ఖచ్చితంగా చేసేదాన్నండి నేనైతే మాత్రం. ఎందుకు అంటే అంత ఇన్స్పిరేషన్ ఉన్న మనిషి, వాడు ఎలాగో సింగిలే, పెళ్ళైనా పర్లా, అలాంటి వాడు 4 చేసుకోవచ్చు కదా. నాకా 2 కూతుర్లు ఉన్నారు. హాయిగా ఆ 2 కూడా నేను వాడికే ఇచ్చేస్తానండి. మరి ఈయన ఎందుకు వెనకాడుతున్నాడో నాకైతే అర్థం కావట్లా. ఎలాగో జైల్లో ఉన్నాడు, రేపో ఎప్పుడో గవర్నమెంట్ మారగానే బయటకు వచ్చేస్తాడు. హాయిగా పెళ్లి చేసేసి మన ఫామ్ హౌస్లని ఇల్లరికం తెచ్చేసుకుంటే పోలా. ఎలాగో మీరు క్రిస్టియన్లకి ఇచ్చి పెళ్లి చేయరు, ఎందుకంటే మీరు క్రిస్టియానిటీని తిరస్కరించి ఏథీయిస్ట్ అయిన మనిషి. సనాతన ధర్మం అంటే మీకు పరమ అసహ్యం. సో మిగిలింది ఇలా లవ్ లెటర్స్ రాసుకునే వాళ్ళు మాత్రమే. హాయిగా ఒకరిని తెచ్చుకుంటే 2 చేసుకుని ఇంట్లో కూర్చోవచ్చు. ఏమంటారు? అయినా నాకు అర్థం కాదు కానీ ఈ సినిమా వాళ్ళందరికీ పిచ్చండి మీకు. మన హిందువుల డబ్బులు తిని హిందువుల సినిమాలు చేసి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆయన హిందువులు తిడతాడు చూసారా, ఆ తిట్టించుకునేందుకు ఆయనకి తినే భోజనం మనం ఇస్తున్నాం అన్నమాట. మన డబ్బులు తింటూ చక్కగా మనల్ని తిడుతూ ఉంటాడు. మనం ఏం చేస్తాము? ఆయన ప్రతి సినిమాలో పెట్టుకొని ఆయనకి మంచి మంచి రోల్స్ ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, అసలు మీరందరూ ఇలాంటి మనిషితో సినిమా ఎందుకు చేస్తారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. పోనీ ఈ మనిషిని బ్యాన్ చేద్దామా అంటే మీ సినిమాలు అయ్యే. మేబీ ఇంకా మేము కూడా అందరం డెసిషన్స్ తీసుకోవాలేమో. బ్యాన్ ప్రకాష్ రాజ్ ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను. బట్ ఐ థింక్ మనం ఇంకా పాపం ఈయన కూడా రిటైర్ అయిపోమని చెప్పాలనుకుంటా. అట్లీస్ట్ ఇంట్లో కూర్చొని మనల్ని ఎక్కువ తిట్టడానికి లేదా ఈ హాబీస్ మీద ఎక్కువ పర్సీవ్ చేయడానికి ఈయన కూడా టైం ఉంటుంది. మీరందరూ ఏమంటారో కామెంట్స్ లో రాయండి. నేను మాత్రం బ్యాన్ ప్రకాష్ రాజ్ ని బాగా ఫాలో అయిపోదాం అనుకుంటున్నా. మీరు కూడా ఈ మనిషి ఏ సినిమాలో కనిపించినా ఆ సినిమాకి వెళ్ళడం మానేయండి.